హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నట్లుంది. ఈ రోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. అందరికీ తెలిసే ఉంటది కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక మంత్రి ఉండేవాడు. మంత్రి ప్రతి పనిలో ఏం జరిగినా ఇది దేవుడి వల్ల మంచి జరిగింది, ఇది దేవుడి వల్ల మంచి జరిగిందని ప్రతిసారి అంటా ఉండేవాడు. ఒక రోజు ఏం జరిగిందంటే అనుకోకుండా రాజుగారి చెయ్యి కట్ అయింది. అప్పుడు కూడా మంత్రి రాజుగారిని ఇది దేవుడి వల్ల మీకు మంచే జరిగింది అని అంటాడు. ఇంకా ఈ మాట విన్న రాజుగారు కోపంతో మంత్రిని జైల్లో బంధిస్తాడు. తర్వాత రాజు అడవికి వెళ్తాడు షికారికి. అక్కడ ఉన్న అడవి జాతి మనుషులు రాజును బంధించి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తారు వాళ్ళ ఆచారం ప్రకారం. అయితే రాజుగారి చెయ్యి కట్ అవటం చూసి రాజును బలి ఇవ్వటం మంచిది కాదనేసి వదిలేస్తారు. తన రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు వెంటనే మంత్రిని పిలిపిస్తాడు. అడవిలో జరిగిందంతా మంత్రికి చెప్తాడు. ఇప్పుడు మంత్రి అంటాడు, ఇప్పుడన్నా నమ్ముతారా ఏ జరిగిన దేవుడు మనకు మంచి చేస్తాడు అని అంటాడు. మరి నీ విషయంలో కూడా మంచి జరిగిందా? నేను జైల్లో బంధించాను కదా అని అంటే ఇప్పుడు మంత్రి, మీరు నన్ను కనుక జైల్లో పెట్టకపోతే నేను మీతో పాటు అడవికి వచ్చేవాడిని. నన్ను అడవి మనుషులు మిమ్మల్ని వదిలినా నన్ను మాత్రం బలిచ్చేవాళ్ళు అని చెప్పాడు. సర్లే కానీ ఈ భూమిదికి కరోనా వచ్చినా బర్డ్ ఫ్లూ వచ్చినా మన మంచికే అనుకోవాలండి. ఎక్కడ విన్నా కూడా బర్డ్ ఫ్లూ అని చికెన్ తినటం అందరూ మాక్సిమం మానేశారు కదా. ఒకటి చెప్పనా, చికెన్ ఎగ్స్ బాగా ఉడికించి తింటే ఏమి కాదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండి కొన్ని రోజులు చికెన్ ఎగ్స్ తినకుండా ఉంటే ఏ నష్టం రాదు మనకు. పాపం చికెన్ షాప్ వాళ్ళకి మాత్రం నష్టమే లేండి. సరే ఇలా అయినా వెజ్ కర్రీస్ మా వాళ్ళకి అలవాటు అవుతాయి.